టీడీపీ బీజేపీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు విమర్శలు మాని ఘర్షణలకు దిగుతున్నారు. కాకినాడలో సీఎం కాన్వాయ్ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ముదిరిన వివాదం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళనతో మరింత తీవ్రమైంది. ఇరు పార్టీల వారు కొట్టుకునేదాకా వెళ్లింది. ఏడాది క్రితం వరకు మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ బీజేపీ ఇప్పుడు పరస్పర విమర్శలు దూషణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుంటే అదే స్థాయిలో ప్రతి విమర్శలకు దిగుతున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడు ఈ విమర్శలు మరింత దూరం వెళ్లాయి. ముఖ్యమంత్రి కాకినాడ పర్యటన సమయంలో బీజేపీ నేతలు కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలియజేయడంతో చంద్రబాబు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేస్తే నువ్వు అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి. మీరందరూ ఇంకా ఎట్లింటి నుంచి బయట వస్తున్నారు? మీరు రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీ నరేంద్ర మోడీ? చేశాడమ్మా, మూర్తి చేశాడు. అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. పబ్లిక్ మర్యాదగొండు, బయట వస్తే వదిలిపెట్టరు. చంద్రబాబును బీజేపీ కార్యకర్తలు నిలదీయడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విజయవాడ టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కన్నా ఇంటి ముందు ధర్నాకు దిగారు. మోదీ కన్నాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు ఆందోళన చేస్తున్న టీడీపీ నేతల ముందు కన్నా లక్ష్మీనారాయణ కూడా కూర్చున్నారు. కన్నాకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటుగా స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతో తనను చంపేందుకు టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆరోపించారు. తన మీద హత్యాయత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు, లోకేష్ డైరెక్షన్ మేరకు ఇవాళ పొద్దున్నే తెలుగుదేశం గుండాలు నన్ను చంపడానికి నా ఇంటి మీదకి వచ్చినారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని నేను కేంద్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకొని వెళ్తాను. మరోవైపు ప్రధాని మోదీ తీరుకు నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు విజయవాడలో ధర్నా చేపట్టారు. చట్టంలో పొందుపరిచిన అంశాలనే అమలు చేయమని అడిగితే తమను సస్పెండ్ చేశారంటూ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులను ఇవ్వలేదని, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బీజేపీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో గతంలో వచ్చిన సీట్ల కంటే 200 సీట్లు తగ్గుతాయని కేశినేని నాని జోస్యం చెప్పారు. న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి 14 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద సస్పెన్షన్ వేయటం అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని నక్క నలుగునా కూడా లోక్సభ సాక్షిగా కూనీ చేయడం జరిగింది. 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో పెడితే దానికి బీజేపీ పరంగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు కానీ రాజ్యసభలో ఇచ్చినటువంటి మాట, దాని మీద అప్పటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ నుంచి 18 హామీలు ఇంకా మనకు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే డి అంటే డి అంటున్న ఈ రెండు పార్టీలు ఎన్నికల్లోపు ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాయో వేచి చూడాలి.